ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము శ్రీ లలిత సహస్రనామ స్తోత్రము నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ బటన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున అందరూ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 658 నామము ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. 16 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణియే నమః అని చెప్పుకోవాలి. ఇచ్ఛాశక్తి స్వేచ్ఛా సంకల్ప శక్తి, జ్ఞానశక్తి జ్ఞానకారకమైన శక్తి, క్రియాశక్తి కార్యాచరణ శక్తుల స్వరూపిణిగా ఉన్నది. ఏ పని జరగాలన్నా ముందు ఆ పని చేద్దామనే సంకల్ప శక్తిని ఇచ్ఛాశక్తి అంటారు. ఒంటరిగా ఉన్న శివుడు ప్రపంచంగా మారదామనే కోరిక ఈ ఇచ్ఛాశక్తి రూపంలో పనిచేసే అమ్మవారి వల్లనే కలిగింది. ఏ పనైనా ఏ విధంగా జరగాలో నిర్ణయించే శక్తి జ్ఞానశక్తి అంటారు. తాను కాబోయే సృష్టి స్వరూప విశేషాలు ఎలా ఉండాలో జరిగే నిర్ణయం ఈ శివునిలో ఈ జ్ఞానశక్తి వలనే కలుగుతుంది. కార్యాచరణను సూచించే శక్తిని క్రియాశక్తి అంటారు. ఈ క్రియాశక్తి ద్వారానే శివునిలోంచి ప్రపంచం వ్యక్తమైంది. ఈ విధమైన 3 శక్తులకు ఆధారభూతమైనది నేపథ్యంలో ఉండి మూడింటిపై ఆధిపత్యం వహిస్తూ మూడింటిని సమన్వయించే శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని సూచించేదే ఈ నామము. శ్రీచక్రంలోని బిందువుకు దగ్గరలో ఉండే త్రిభుజ త్రికోణాల వద్ద ఈ 3 శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల సమన్వయ శక్తి స్వరూపిణి అని ఈ నామాన్ని మనము అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఇచ్ఛా జ్ఞాన శక్తి క్రియాశక్తి త్రయ స్వరూపురాలు. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు 3ను శరీరముగా గలది. ఇచ్ఛా చలన స్వరూపురాలు. ఇచ్ఛా జ్ఞాన యత్న రూప గుణత్రయం స్వరూపం అస్య ఉక్తాంచ సంకేతాత పదౌ ఇచ్ఛశిరో ప్రదేశచ్చ జ్ఞానం చ తదో క్రియాపదాగతస్య ఏవం శక్తిత్రయం వపుః ఇతి వామకేశర తంత్రేపి త్రిపుర త్రివిధా దేవి బ్రహ్మ విష్ణు స్వరూపిణి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్త్యాత్మక ప్రియ ఇది ఆత్రజ్ఞాన ఇచ్ఛా యత్నానాం పూర్వపూర్యస్య ఉత్తరోత్తరం ప్రతీకారణతస్వక్లప్తస్య క్రమేణ శక్తిత్రయస్య నిర్దేశ భావేపి కరోతురేయనత్తే శక్తి తదేవ క్రియాశబ్దో యత్నపరో ఉక్తాం చ లైంగే దుతిరేష మదాదిదిష్ట జ్ఞానశక్తి కృతురాత్మహస్త ఇచ్ఛారూప తదా జ్ఞానం ద్వే విద్యా చ సా సంశయ ఇది చలనాత్మక క్రియాపరైన సా చ పంచవిద్యోక్తం యజ్ఞో వైభవఖండే సందక్షేవ పరిస్పంద పరక్రమ పరిశీలన ప్రచార ఇతి విద్యద్ధో కథిత పంచత్త క్రియా మాలిని విజయతంత్రే యాసే శక్తి గజ తత్తు గదిత బ్రాహ్మణ పరా ఇచ్ఛాతత్వం తస్య సా దేవి శిశ్రుక్షో ప్రతిపద్యతే ఏవామేతి దతిజ్ఞేయం నాణ్యదేతి సునాచితం జ్ఞానాయంతి ఘటిత్యత జ్ఞానశక్తిర్న గద్యతే ఏవం భూతమిదం వస్తు భావ్యత్యతి యదా పునః తత్ జ్ఞాత్వా తదేవ తదస్తు కూర్యంత్యత్ర క్రియోచ్యతే ఇది వసిష్ఠః రామాయణే శివం బ్రహ్మ విదుషాంతం ఆవచ్యం వాగ్దేమాపాపి స్పంద శక్త్యస్తజ్జేయం దృశ్యభాసం తనోతి సహ సాకారాస్య సరస్యచ్చ యథా వై కల్పనాపురం ఇది దృశ్యభాసానుభూతానాం కరణోత్సత్యతే క్రియా ఇది చ దృశ్యభాషస్సునాభూతానాం ఉత్పాత్యత్పిత్తి వికృతి సంస్కృతి లక్షణ చతుర్వేద ఫలానాం కరణాదీతి తు తాటికాయం వాక్యాతం. శ్రీమాత్రే నమః.
ఇచ్ఛాది శక్తులు మూడును స్వరూపముగా గలది. సంకేత పద్ధతిలో ఇచ్ఛాశక్తి శిరసనియు, జ్ఞానశక్తి శిరస్సునకు క్రింది భాగమనియు, క్రియాశక్తి పాదములనియు చెప్పి ఈ విధంగా ఈ శక్తులు మూడును దేవీ శరీరముగా ఉన్నదని వర్ణించెను. వామకేశ్వర తంత్రమందు గూఢ త్రిపురాదేవి బ్రహ్మ విష్ణేశ్వరూపములతో మూడు విధములుగాను ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తిత్రయ రూపమున గలదు అని వర్ణించెను. సాధారణంగా జ్ఞాన క్రియాశక్తులను క్రమముగా చెప్పవలెను. జ్ఞానము ఇచ్ఛకు కారణము, ఇచ్ఛా క్రియకు కారణము. ఈ నిర్ణీత క్రమంలో చెప్పలేదు. అయినను క్రిజ్ఞాతునకు ప్రయత్నమార్థము, అందుచే క్రియాశబ్దంచే ప్రయత్నమును గ్రహించవలెను. జ్ఞానయత్న శబ్దములనేడు మూడు గుణములు స్వరూపముగా కలదని అర్థము. లింగా పురాణమున పరమాత్మ తన ధృతి శక్తిని ఆజ్ఞాపించెను. వెంటనే ఆమె జ్ఞానశక్తి, కృతి, ఇచ్ఛాశక్తి రూపములను పొందెను. తర్వాత జ్ఞానం వలన, జ్ఞానశక్తి వలన పరావిద్య, అపరవిద్య అను రెండు రూపములను పొందెను. సంశయము లేదు. పరాపర విద్యలనగా పరమాత్మ జ్ఞానము, తభిన్నమైన బ్రహ్మాండ జ్ఞానమును గ్రహించవలెను. ధృతి అనగా సకల లోక వాసనలను తన యందు ధరించి ఉన్న ప్రకృతిని గ్రహించవలెను. మొత్తం మీద ఇక్కడ క్రియాశక్తిని కృతి అని ప్రయోగించెను. కృత అనగా యత్నము అర్థము లేదా చలనం కూడా. క్రియాగావున చలన స్వరూపురాలు ఇచ్ఛాది చలనములన్నీ దేవీ స్వరూపమే అని అర్థము. యజ్ఞ వైభవ ఖండమందు చలనక్రియ 5 విధములు కలదని చెప్పబడినది. 1 స్పందము, 2 స్పందము, 3 క్రమము, 4 పరిశీలనము, 5 ప్రచారము అని పండితులు పంచవిధ చలన క్రియలను, నామములను నిర్దేశించిరి. మాలిని విజయతంత్రమందు పరమాత్మ సృష్టి చేయదలుచుకున్నప్పుడు అతని పరాశక్తి చిచ్చాక్తి ఇచ్ఛత్వమును పొందెను. ఇచ్ఛాశక్తిగా ఆయను. తర్వాత ఇచ్ఛాశక్తియే దీనిని ఈ విధంగా తెలుసుకొనవలెను, మరి ఒక విధంగా తెలియబడదు అను నిశ్చయ జ్ఞానమును లోపల కలిగించును. దీనికి జ్ఞానశక్తి అని పేరు. ఈ జ్ఞానశక్తి ఈ వస్తువు ఇదివరకు ఇట్లుండేదని, ముందు దీనిని ఎట్లు చేయవలేను అని, జరిగిపోయిన సృష్టిలోని దానిని మరల తెలుసుకొని జరగబోవు సృష్టిని చేయును. దీనికి క్రియాశక్తి అని పేరు అని కలదు. వశిష్ఠ రామాయణమందు పరమాత్మ మంగళము, శాంతము, వాగ్విధులకు కూడా ఆచార్యమని చెప్పబడుచున్నది. ఆ పరమాత్మ యందలి స్పందమే ఇచ్ఛాశక్తి అనుచున్నారు. అది లేని జగత్తును ఉన్నట్లుగా కల్పించుచున్నది, దృశ్యభాసమును చేయుచున్నది. మనుషుడు ఏదేని పురమును నిర్మించదలిచినప్పుడు మొదట ఇచ్ఛ జననించును. ఆ ఇచ్ఛయే సాకారమగు పురమును నిర్మించును. అట్లే పరమాత్మ యందలి ఇచ్ఛాశక్తియే జగద్రూప ప్రక్రియను కలగజేయును. వెనుక సృష్టి యందు అనుభూత విషయములను మరల చేయుట చేతనే క్రియాశక్తి అని చెప్పబడినది. దీనిని టీకాకారులు వ్యాఖ్యానము చేయుచు జరిగిపోయిన జగత్తునందు అనుభవించిన ఉత్పత్తి, ఆస్తి, వికృతి, సంస్కృతి అను 4 విధములకు ఫలములను మరల చేయుటచే దీనికి క్రియాశక్తి అను పేరు కలిగినదని చెప్పి ఉన్నారు. శ్లోకంలో సగభాగమంతయు ఒకటే నామము, 16 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.